వంటకం ఏం ప్రిపేర్ చేస్తున్నారు? పచ్చి బూర్లు. సో మీరు కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా అయితే? చెప్పండి. బియ్యపిండి, పంచదార పొడి, కొబ్బరి తురుము, జీడిపప్పు, కిస్మిస్, నూనె, యాలకుల పొడి. ఓకేనండి. సో మీరు స్వీట్ ఎక్కువ బాగా తింటారా? బాగా తింటానని కాదు, ఒక హాట్ చేశాం కదా, అందుకో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి స్వీట్. ఓకే. సో లాస్ట్ లో మాకు స్వీట్ యాడ్ చేసి చూపిస్తుంటే మీ వాయిస్ స్వీట్ గా ఉంటుంది కదా, మీరు స్వీట్ ఎక్కువ తింటారేమో అనుకున్నాను. మరి అంతేనా? అండ్ చాలా మంది చెప్పుంటారు ఈ కాంప్లిమెంట్ కూడా. అండ్ మీరు చాలా డబ్బింగ్స్ కూడా చెప్పుంటారు, అటు సినిమాల్లోని అటు సీరియల్స్లోని. సో మీకు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. డబ్బింగ్ అనేది ఇట్ ఇస్ మై ప్యాషన్, చాలా చాలా ఇష్టం. ఓకే. అండ్ ద మొమెంట్ అంటే డబ్బింగ్ చెప్పలేని రోజు ఐ డోంట్ థింక్ ఐల్ బి యాక్టింగ్. అవునా? డబ్బింగ్ యాక్టింగ్ చేస్తున్నంతకాలం నా వాయిస్ నేనే చెప్పాలి అన్నది ఇట్స్ మై. ఓకే. మరి మీకు మంచి నేమ్ తీసుకొచ్చిన సినిమా ఏంటంటారు డబ్బింగ్ లో? చాలా బాగుంది. ఫర్ సిల్క్ స్మిత గారు. సిల్క్ స్మిత గారికి నేను 12-13 సినిమాలు డబ్బింగ్ చెప్పాను. తర్వాత ఇంద్రజ గారికి చెప్పాను, రవళి గారికి, శాంతి గారికి, మన శ్రీహరి గారికి, శాంతి గారికి, ఇంకా అల్ఫాన్సా, చాలా మందికి అప్పుడు చెప్పేదాన్ని, రెగ్యులర్ గా చెప్తూ ఉండేదాన్ని ఇంద్రజ గారికి వాళ్ళందరికీ. బట్ తర్వాత ఈ సీరియల్స్ లో బిజీ అయిపోయి వెళ్ళలేకపోతుంది. ఓకే. అయితే మన స్వీట్ వాయిస్ తో పచ్చిబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తారా వ్యూయర్స్ కి? సరే, ముందైతే బాణం పెట్టుకుని నూనె వేసేసుకుందాం. ఓకే, ఒక్క నిమిషం. నూనె కాగడానికి టైం పడుతుంది కదా, అందుకని ముందు నూనె వేసి పెట్టేసుకుంటే ఇది మనం పూరి మునగాలి కాబట్టి కాస్త ఎక్కువ ఫ్రై, డీప్ ఫ్రైకి సరిపడే నూనె వేసుకోండి. ఇప్పుడు ఇది కాగుతూ ఉంటుంది, మనం కబుర్లు చెప్పుకుందాం. సరే. అండ్ మీకు చూసాను చాలా అవార్డ్స్ ఉన్నాయి మీ ఇంట్లో, అండ్ ఆ అవార్డ్ తీసుకుంటున్నప్పుడు మీలో కలిగిన ఫీలింగ్స్ అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుని మాతో షేర్ చేసుకోరా ప్లీజ్? చాలా అవార్డ్స్ తీసుకున్నాను ఇప్పటికి. ఐ టేకెన్ అవార్డ్ ఇన్ ఆల్ ది కేటగిరీస్. అన్ని కేటగిరీస్ లో తీసుకున్నాను. యాక్ట్రెస్, కమెడియన్, సపోర్ట్, కామెడీ చేశాను. ప్రోగ్రామ్స్ అన్నిటికీ కామెడీ చేసేదాన్ని. ఐఎమ్ అన్ యాంకర్ బేసికలీ. ఫస్ట్ యాంకరింగ్ చేసేదాన్ని, తర్వాత ఐ షిఫ్టెడ్ టు యాక్టింగ్. అండ్ ఇది కూడా మనకి హీట్ ఎక్కిందండి. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏదైనా ఉందంటారా? బియ్య పిండి ఉంది కదా, ఈ బియ్య పిండి ఎలా అంటే ముందు మనం బియ్యాన్ని నానబెట్టి 5 గంటలు నానబెట్టాలి. 5 గంటలు పెట్టి నానబెట్టుకుని ఆ నానబెట్టిన బియ్యాన్ని మనం మిక్సీకి వేసుకోవాలి. యాక్చువల్గా అయితే దంచుకోవాలి. ఇప్పుడు దంచే కార్యక్రమాలు అవన్నీ లేవు కాబట్టి మనం దంచుతుంది కింద వాళ్ళకి డిస్టర్బెన్స్, వాళ్ళ పైకి వచ్చేసి గొడవ. సో ఇవన్నీ ఎందుకు వచ్చిందిలే బాబు అని కూడా మిక్సీ వేసేసుకుని అది ఆ పిండి ఏంటంటే మిక్సీ వేసినప్పుడు కాస్త నీళ్ళు వేసుకుంటే కొంచెం మెత్తగా మనం బూరెలు చేయడానికి అనువుగా ఉంటుంది. ఓకే. సో అంటే మనం కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం గట్టిగా డ్రైగా ఉంది అంటే మళ్ళీ మనం మిక్స్ చేసుకోవచ్చు. ఇది ఉండ తయారైనట్టుగా ఉండ చేసుకోవడానికి వీలుగా ఉన్నట్టుగా మనం తయారు చేసుకోవాలి. పంచదార పౌడర్ కలిపేసుకోవాలి. ఓకే. అంటే మనము బియ్యం ఎంత తీసుకున్నా ఉంటారు? అంటే సేమ్ ఈక్వల్ మనము పంచదార కాదు, అంటే పంచదార కొంచెం షుగర్ ఎక్కువ ఉన్నా స్వీట్ కాబట్టి తీగా ఉన్నా పర్వాలేదు, బాగుంటుంది. గ్రైండ్ చేసుకున్న బియ్య పిండిలో మనము షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మొత్తం అదంతా కూడా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే షుగర్ పౌడర్ కూడా వేసాం కాబట్టి ఇది ఉండలు కావడానికి కొంచెం కష్టం. కొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే కొబ్బరి తురుము ఉంది కదా, ఇది వేసేసుకుంటే కలిసిపోతుందన్నమాట అందులో. అంటే కొంచెం టైట్ గానే ఉండాలన్నమాట. కొంచెం టైట్ గా అంటే అవ్వాలి కదా. అయిపోయింది. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి ఏంటంటే వాసన కోసం ఇలాచీ పౌడర్ కలిపేసి ఇది కూడా వేసి బాగా కలిపేసేయాలి. యాక్చువల్గా అంటే మనము డిప్ చేసి వేస్తాం కదా, డిప్ చేయని అవసరం లేకుండా ఇలా వేసేసుకోవచ్చు. చాలా వెరైటీ ఐటమ్స్ పర్చేస్ చేశారండి, నిజంగానే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి ఇవి. అండ్ టేస్ట్ కూడా అలాగే. అంటే బూర్లు అంటే కాన్సెప్ట్ ఏంటి, మనం ఇదంతా చేసి మళ్ళీ అందులో డిప్ చేసి వేయడం కదా, అది లేకుండా డైరెక్ట్ వేసేసుకోవచ్చు అందులో. ఓకే. అండ్ ఇంకోటి అడుగుదాం అనుకో మర్చిపోయానండి, సావిత్రి గారు అండి ఎక్కడ చూసినా మీ ఫొటోస్తో ఈక్వల్గా మీ ఇంట్లో సావిత్రి గారి ఫొటోస్ కూడా నిజంగా దర్శనమిస్తున్నాయి. అండ్ మన వెనక్కి కూడా చాలా బాగుంది ఆ ఫోటో నిజంగా. సో చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంతటి మహానటికి మెమోరియల్ అవార్డు తీసుకోవడం అనేది
చాలా బాగా అనిపించింది. నిజంగా ఆవిడంటే మీకు చాలా చాలా, ఇష్టమని చాలా, తెలుస్తుంది. చాలా ఆవిడకి ఇష్టం. సంబంధించిన అవార్డు నిజంగా ఎక్కడ చూసినా సావిత్రి గారు ఆ ఫోటోతో కనిపిస్తున్నారు పాటు అసలు. అంతా సావిత్రి గారి ఫోటో ఈక్వల్గా ఉన్నాయి అవి కూడా. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత అలా తీసేసి తీసేయచ్చు. అవును, మీకు ఎప్పుడైనా దేవుడు సడన్ గా ప్రత్యక్షమయ్యి ఒక వరం కావాలి అనుకుంటే అందరూ బాగుండాలి అలాంటిది వద్దు, మీకు సంబంధించి స్వార్థంగా ఆలోచించండి. ఐ లవ్ మై వర్క్ అండి, దట్స్ ది గ్రేటెస్ట్. ఐ ఫీల్ నా వర్క్ మించిన ఈ ప్రపంచంలో ఎప్పుడు ఏడిపిస్తుంటారు మా ఇంట్లో. నాకు ఒంట్లో బాగాలేదు అంటే అది షూటింగ్ లేదని మా ఇంట్లో ఉద్దేశం. ఓకే, ఉదయం లేవగానే ఈరోజు నాకు ఒంట్లో బాగలేదంటే ఈరోజు షూటింగ్ లేదేమో అనుకుంటారు. ఐ లవ్ మై వర్క్. నాకు ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ అండి. ఒక సీరియల్ చేస్తున్నప్పుడే నాకు పెళ్ళి అవడం, ఆ సీరియల్లోనే ఐ హావ్ కన్సీవ్డ్, ఆ సీరియల్ చేస్తున్నప్పుడే, ఓకే, ఆ సీరియల్లోనే డెలివరీ అయింది. అదే సీరియల్ అప్పుడు మళ్ళీ నేను బాబుతో రిటర్న్ వెళ్ళాను. ఓకే. అండ్ ఇప్పుడు ఇంకా సీరియల్ కంటిన్యూ అవుతుంది. ఫార్చునేట్లీ మొన్ననే అయిపోయింది చక్రవాకం. ఓకే, చాలా అనుకుంటా అండి. ఓకే, అయిపోయిందండి. ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వీటితో డెకరేట్ చేస్తాం. ఓకే, రెడీ అయిపోయినాయి పచ్చిబూర్లు. ఇంకా జస్ట్ మనం టేస్ట్ చేయాల్సింది బ్యాలెన్స్ కదా, సో ఇద్దరం కలిసి టేస్ట్ చేస్తాం, ఎలా ఉందో చెప్తాం. మరి రెడీయా అండి? రెడీ. ఫస్ట్ మీరు వండారు, నేను పొగుతున్నాను. సో చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందండి. ఖచ్చితంగా మనం ఇంట్లో ట్రై చేసుకుని చూడొచ్చు. ఒకసారి చేసి కూడా చెప్పేస్తాను. చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. పచ్చి బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి, పంచదార పొడి, నూనె, బియ్యపిండి. తయారు చేసే పద్ధతి: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. బియ్యపిండిలో పంచదార పొడి, పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా నీళ్లు పోసి ఉండలు పట్టకుండా బాగా కలిపి యాలకుల పొడి వేసి కలిపి చిన్న చిన్న ఉండలుగా బూరెలుగా చేసుకుని వేడైన నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. వేగిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేయించిన జీడిపప్పు కిస్మిస్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పచ్చి బూరెలు రెడీ. శృతి గారు, మీరు పరిచయం చేసిన 2 వంటకాలు నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. అలాగే ప్రత్యేకంగా మీ ఇంటికి వచ్చి మీతో పాటు ఆఖరి శ్రావణ శుక్రవారం జరుపుకున్నాను నేను. దానికి పర్సనల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీ అందరితో ఇలా స్పెండ్ చేయడం, ఇలా మంచి వంటలు వండి పూజ చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. జీ తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా మీ ఇంటి వంట ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆనందంతో, ఆహ్లాదంగా ఈ పూజను జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మరిన్ని వంటలతో రేపు మళ్ళీ మీ ముందుంటుంది మీ ఇంటి వంట. అంతవరకు సెలవు, నమస్కారం.